మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు అమ్మమ్మలు నానమ్మలు చేసే పాతకాలపు వంట బియ్యం రవ్వతో పిట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆడపిల్లలకి చాలా మంచిది. మెచ్యూర్ అయ్యే టైంలో ఆడపిల్లలకి ఇలా చేసి దీనిలో నువ్వుల నూనె కలిపి పిల్లల చేత తినిపించేవారు. అలా చేస్తే పిల్లలకు చాలా బలమని అప్పటి వంటని ఇప్పుడు మనం కూడా తయారు చేద్దాం. నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టిన బియ్యం. దీన్ని మిక్సీ వేసుకుందాం. మీ ఇంట్లో బియ్యం రవ్వ ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని, మరి పిండిలా అయిపోకూడదు, రవ్వ రవ్వగా ఉండాలి. ఇలా రవ్వగా ఉండాలి. ఇప్పుడు దీనిలో ప్లేట్లో వేసుకొని దీనిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకుందాం. మరి ముద్దలా కూడా కలపకూడదు, అలాగని నీళ్లు కలవకుండా ఉండకూడదు. ఇలా చేతితో పట్టుకుంటే ఇలా ముద్దలు అయ్యి విడిపోవాలి. అలా కలిపి దీని పక్కన పెట్టి చిన్న ఇడ్లీ పాత్ర తీసుకుందాం. ఒక చిన్న ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో ఒక 2 గ్లాసులు నీళ్లు పోద్దాం. ఆవిరి కుడుముండే ప్లేట్ పెట్టాను. ఇప్పుడు దీనిలో ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల నుండి 15 నిమిషాలు ఉడికించుకుందాం. నా దగ్గర ఈ పాత్ర ఉంది కాబట్టి ఇది పెట్టాను. మీ దగ్గర ఇది లేకపోతే ఇడ్లీ రేకు మీద క్లాత్ వేసి కూడా పెట్టొచ్చు. లేదంటే వేరే పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి క్లాత్ తడిపి పైన కట్టి ఆవిరిలా ఈ మిశ్రమాన్ని వేసి ఉడికించవచ్చు. 10 నుండి 15 నిమిషాలు అయిన తర్వాత ఇది ఉడికింది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇందుకు చక్కగా ఉడికింది కదా, దీన్ని గట్టితో కాస్త కదిపి దీనిలో ఒక కప్పు బెల్లం వేసుకొని కలుపుకుందాం. ఈ బెల్లం వేడి మీద వేస్తేనే బెల్లం తురుము కలుస్తుంది. ఇలా కలిపి దీనిలో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి చేతితో బాగా కలుపుకుందాం. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, లేదంటే మానేయచ్చు. బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో నానమ్మ అమ్మమ్మలు వండే పాతకాలం వంట బియ్యం రవ్వతో పిట్టు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.